హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇండియన్ రైల్వే నుంచి అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది సాధారణంగా చాలామంది అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం పర్టికులర్గా వీడియోలోకి అయితే వెళ్దాము. మొత్తం అంటే నార్మల్గా మనం డీటెయిల్స్ అన్ని అయితే ఒకసారి అయితే చూద్దాం మనము. మనకి అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 30 జూలై 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అలాగే 29 ఆగస్టు మనకు 2024 వరకు అయితే మనకు లాస్ట్ ఎండింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు అంటే ఎక్స్టెండ్ కూడా చేసేటువంటి అవకాశాలు అయితే కూడా ఉన్నాయన్నమాట. అయితే ఫర్దర్గా మనకి ఇప్పుడు 1 మంత్ ఎలాగో టైం ఉంది కాబట్టి అప్లికేషన్ ఇంకా స్టార్టే కాలేదు కాబట్టి స్టార్ట్ అయినప్పుడే మనం అప్లికేషన్ అయితే చేసుకుందాము. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మనకు పోస్టులు వచ్చేసి 7,934 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఈ యొక్క ఉద్యోగాలు ఏంటి అని అంటే మనకి ఇండియా లెవెల్లో ఉన్నాయన్నమాట. ఇండియా లెవెల్లో మొత్తం కూడా ఈ పోస్టులు ఖాళీలు. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే మన సికింద్రాబాద్లో కూడా ఉన్నాయన్నమాట. ఇండియా లెవెల్లో అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పోస్టులు వచ్చేసి మనకి కెమికల్ సూపర్వైజర్ అండ్ అలాగే జూనియర్ ఇంజనీర్ అనమాట. 2 రకాలైనటువంటి ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇకపోతే మనకి ఇక్కడ శాలరీ చూసుకున్నట్టయితే కెమికల్ ఇంజనీర్ అంటే కెమికల్ సూపర్వైజర్కి వచ్చేసి 44,900 అండ్ అలాగే జూనియర్ ఇంజనీర్కి వచ్చేసి మనకి 35,400 రూపాయలు అయితే మనకి చెల్లించడం జరుగుతూ ఉంది. ఇక మనకి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 36 సంవత్సరాలు అండ్ అలాగే 18 to 36 ఇయర్స్ అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఈబీసీ వాళ్ళకి ఒక 5 ఇయర్స్ స్ప్లిట్ చేసుకుంటే చాలు 40 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే సంబంధిత సబ్జెక్టులలో మీరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి. ఎస్పెషల్లీ అంటే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే మరి ఇంకొకటి అయితే మనకి రిలీజ్ అవుతాయి అనమాట. అంటే మనకి 30 లోపు జూలై 30 లోపు అయితే మనకి ఇంకోటి అయితే రాబోతుంది. అందులో పర్టికులర్గా మన డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మరి మీ అప్లికేషన్ ఫీజు కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే ఎక్స్ మెన్ అలాగే ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ అండ్ ఈబీసీ వాళ్ళు కూడా 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనకు 13 నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది ఈ యొక్క అప్లికేషన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం ఈ యొక్క అప్లికేషన్ లింక్ని నేను ఈ వీడియో కింద అయితే నేను ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ అయితే ప్రొవైడ్ చేసినటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి. ఎప్పుడు మనకి యాక్టివేషన్ అవుతుంది లింక్ అంటే 13 నుంచి గుర్తుపెట్టుకుని జూలై 13 నుంచి అయితే మనకి యాక్టివేషన్ అవుతుంది. జూలై 30 తర్వాత ఎవరైనా చూసిన వాళ్ళు ఈ వీడియోని చూసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్ అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి. ఓకే అండ్ రైట్, ఇంకోటి వచ్చేసి మనకి ఆన్లైన్లోనే మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆన్లైన్ మోడ్ మాత్రం మనకి ఇవ్వడం జరిగింది, ఇలాంటి ఆఫ్లైన్ అయితే లేదన్నమాట. ఇది మనకు సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి చూడొచ్చు మనకి సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవే అనమాట. ఇంక ఎలాంటి వివరాలు అయితే మనకి ఇవ్వలేదు. నెక్స్ట్ మనకి ఇంకొక నోటిఫికేషన్ అఫీషియల్గా వాళ్ళు పీడిఎఫ్ అయితే మనకు పంపించడం జరుగుతుంది, అంటే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది పబ్లిక్లో. కాబట్టి అది వచ్చినప్పుడే మనం మరొకసారి అయితే తెలియజేసుకుందాం పూర్తి వివరాలకు వచ్చేసి. ఓకే రైట్ అండి, ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా మన ఛానల్ అయితే రాబోతున్నాయి. చాలా ముందు ఇంకా చాలా రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మీకోసం మేము అందించడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మిస్ కాకుండా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.